హలో అండి. కాకరకాయ కారప్పొడి చేసుకుందాము వచ్చేయండి. కాకరకాయ కారప్పొడి ఏంటి అనుకుంటున్నారా? చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి వచ్చేయండి. ముక్కలు ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో వేసేసి కొంచెం ఉప్పు, గల్లుప్పు ఉంటే గల్లుప్పు, లేదంటే సాల్ట్, కొంచెం గల్లుప్పు, కొంచెం పసుపు వేసేసండి బాగా కలిపేయండి. చేతితో కలిపేయండి, స్పూన్లతో గట్ట కాదు, చేతితో కలిపేసేయండి. కలిపేసి దీన్ని ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈ 5 నిమిషాల్లో మనం కారపొడి రెడీ చేసుకుందాము. దీన్ని ఇలా కలిపేసేసి పక్కన పెట్టేసేయండి. ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కారపొడికి రెడీ చేసుకుందాము వచ్చేయండి. ముందర బాణీలో పొయ్యి మీద మూకుడు పెట్టేయండి. పెట్టేసి ఏరుశనగ గింజలో కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 4 ఇవి ఉంటాయి కదా, మిరియాలు ఉంటాయి కదా, కొంచెం ఘాటు కోసం అనమాట. ఆ మిరియాలు వేసేసుకోండి. వీటిని బాగా ఎర్రగా ఫ్రై చేయండి. ఆయిల్ గట్ట వేయొద్దు, మామూలుగా ఫ్రై చేయండి. కొంచెం వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు కూడా తీసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేయండి. డ్రైగా అయితే బాగోదు కదా, అందుకే కొంచెం 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసి వీటిని కూడా ఎర్రగా వేయించేసి మొత్తం మిక్సీ జార్లో వేసండి. కొంచెం కరివేపాకు వేయండి. ఇందులోనే గల్లుప్పు కూడా కొంచెం గల్లుప్పు వేయండి. ఎందుకంటే ఉప్పు కూడా కొంచెం నీరు ఆరాలన్నమాట, అప్పుడు కారపొడి నిల్వ ఉన్న బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే అసలు కారపొడి అంటే మామూలుగా ఉండదు, అసలు చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, మా వారైతే బాగా ఇష్టంగా తింటారండి. అయితే వీటిని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందాక పట్టిన వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి ఇవి మొత్తం కలిపేసేసి మిక్సీ పట్టేయండి. మెత్తగా పైన కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసేయండి. మళ్ళీ ఇందులోనే మెత్తగా పట్టేసుకోండి. పట్టేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇక మెత్తగా అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసుకున్నాము. కొంచెం మూకుడు పెట్టేసేయండి. మూకుడు పెట్టేసి నూనె కొంచెం వేడి చేసుకోండి. ముందరే వేడి చేసుకున్నాక ఇందాక ఉన్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఉప్పు పసుపు పట్టించాం కదా, వాటిని గట్టిగా పిండండి. పిండితే ఏంటంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. ఇవి చక్క డ్రైగా ఉండి చక్క నీట్గా ఏగిపోతాయి అన్నమాట. ఇలా ఏగిని తీసి మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు అవన్నీ వేసేసి ఈ కారపొడి ఇందులో వేసేసి మనం ఇందాక పులుపు వేయలేదు కదా, ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు వదిలిపెట్టరు, చేదంటే ఉండదు. ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఒకటి పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేసి చూపిస్తాను మీకు. ఇదైతే మాత్రం అస్సలు చేదు ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. జ్వరం తగిలినప్పుడు అసలు నోటికి తినబుద్ధి కానీ ఏది తినబుద్ధి కాకపోయినా ఇది మాత్రం చాలా టేస్టీగా తినబుద్ధి అవుతుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా చేసుకుంటారని ఇలా చేసి పెట్టానండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను ఇంకా ఎన్నో చేసి చూపిస్తాను మీకు. ఈ కాకరకాయ ఇదివరకు వెనకటోళ్ళు అనేవాళ్ళంట, అన్నీ ఉన్నవాడికే కోటీశ్వరుడే కాకరకాయ తింటాడు, పేదోళ్ళు తినలేరు అనేవాళ్ళంట. ఇప్పుడు ఏం అక్కర్లేదు, కొంచెం ఒక గ్లాస్ ఆయిల్ ఉంటే చాలు, చాలా ఈజీగా వండేసుకొని తినేయొచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చూసారా, ఎట్లాగా తాలింపు వేసేసుకొని ఆ తాలింపు నూనె, వేడి వేడి నూనె దీంట్లో పోసేయండి. పోసేస్తే అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అసలు మీరు ఎప్పుడన్నా తింటే మాత్రం నేను తిన్నానని కామెంట్ చేయండి. మీకు ఇది నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.